And today's our topic is exception handling. సో దీన్ని ఎర్రర్ హ్యాండ్లింగ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎక్సెప్షన్ ఇస్ నథింగ్ బట్ ఎర్రర్. సో ఎర్రర్ హ్యాండ్లింగ్. సో యాజ్ పర్ అవర్ లాస్ట్ క్లాస్లో మనం చిన్న ఇన్ఫర్మేషన్ మాట్లాడుతున్నాము. సో మనకి కంపైల్ టైంలో వచ్చే ఎర్రర్స్ వేరేగా ఉంటాయి, రన్ టైంలో వచ్చే ఎర్రర్స్ వేరేగా ఉంటాయి. సో దట్ మీన్స్ ఎస్టర్డే చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను ఏంటి చూడండి. ఈ ప్రోగ్రాంలో ఇఫ్ ఐ మిస్ ద సెమీ కాలన్, ఏదైనా ఒక స్టేట్మెంట్ ఎండింగ్లో సెమీ కాలన్ మిస్ చేసాం అనుకోండి, బిఫోర్ ఎగ్జిక్యూషన్ ఇంకా మనం ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ముందుగానే ఎర్రర్ అనేది డిస్ప్లే అవుతుంది. యూ కెన్ సీ ద ఎర్రర్ హియర్. సో ఇంకా మనం ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయలేదమ్మా, బట్ బిఫోర్ ఎగ్జిక్యూషన్ ఓన్లీ యూ కెన్ సీ ద ఎర్రర్. చూడండి, ఎర్రర్ దగ్గర మౌస్ పెట్టగానే మనకి ఏం డిస్ప్లే చేస్తుంది? సింటాక్స్ ఎర్రర్. సో ఇన్సర్ట్ ద సెమీకోలన్ అని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో వీటిని సింటాక్స్ ఎర్రర్స్ అని పిలుస్తూ ఉంటాం. సో ఇది కంపైల్ టైంలోనే మనకి ఎర్రర్స్ అనేవి డిస్ప్లే అవుతూ ఉంటాయి. దెన్ వాట్ అబౌట్ రన్ టైమ్ ఎర్రర్? సో ఎస్టర్డేస్ క్లాస్లో మనం ఎగ్జాంపుల్లో ఏ అనే ఒక అరే తీసుకున్నాం. ఏ అనే అరేలో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి చూడము. హౌ మెనీ వాల్యూస్ ఆర్ హియర్? ఒక 5 వాల్యూస్ ఉన్నాయి. 10, 20, 30, 40, 50. మనకి అరే ఇండెక్స్ ఎప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో ఆల్వేస్ ద అరే ఇండెక్స్ ఈజ్ బిగినింగ్ విత్ 0. 0తో స్టార్ట్ అవుతుంది. ఇది 0 ఇండెక్స్, ఇది ఇండెక్స్ 1, ఇండెక్స్ 2, ఇండెక్స్ 3, ఇండెక్స్ 4 వరకు మనకుంది. బట్ ఐఎమ్ ట్రయింగ్ టు ప్రింట్ ద ఏ ఆఫ్ 6. ఏ ఆఫ్ 6ని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తున్నా. system.out.println ఏ ఆఫ్ 6. సో బట్ 6 ఇండెక్స్ ఏమైనా ఉందమ్మా? ఈజ్ దర్ ఎనీ ఇండెక్స్ లైక్ ఎ 6? నో, దర్ ఈజ్ నో 6th ఇండెక్స్. సో ఇట్ విల్ రైజ్ ఎర్రర్. ఇక్కడ మనకి ఎర్రర్ అనేది ఒకటి రైజ్ అవుతుందమ్మా. సో ఆ ఎర్రర్ని ఏమంటామంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ రన్ టైమ్ ఎర్రర్. వై? బికాస్ బిఫోర్ ఎగ్జిక్యూషన్ ఇట్ ఈస్ నాట్ షోయింగ్ ఎనీ ఎర్రర్, ఓన్లీ అట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఓన్లీ. మనం ప్రోగ్రామ్ని రన్ చేసేటప్పుడు మాత్రమే మనకు ఎర్రర్ అనేది బయటపడుతుంది. సో ఇలాంటి ఎర్రర్స్ని రన్ టైమ్ ఎర్రర్స్ అంటారు. ఓకే, సో ఒకసారి చూపిస్తున్నాను చూడండి. రన్ చేస్తే మీకు ఎర్రర్ ఏం డిస్ప్లే అవుతుందో ఒకసారి చూపిస్తాం. సో దీన్ని అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎర్రర్ అని పిలుస్తూ ఉంటాం. అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్. ఈ అరే ఇండెక్స్ ఏదైతే మనం ఇక్కడ రాసామో ఈ అరే ఇండెక్స్ అనేది అవుట్ ఆఫ్ బౌండ్స్, అంటే బౌండరీ నుంచి బయట ఉంది. ఐల్ షో ద. చూడండి, ఇక్కడ కన్సోల్ చూస్తే మీకు అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్. సో మన ప్రోగ్రాంలో ఎక్కడైతే ఈ రన్ టైమ్ ఎర్రర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయో, మన ప్రోగ్రాంలో ఏ ఏరియాలో అయితే మనకి రన్ టైమ్ ఎర్రర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయో ఆ పర్టికులర్ ఏరియాని మనం ట్రై బ్లాక్లో తీసుకోవాల్సి ఉంటుంది. TRY ట్రై. సో యూ నీడ్ టు కీప్ యువర్ ప్రోగ్రామ్ లాజిక్ ఇన్సైడ్ ఏ ట్రై బ్లాక్. ఇది ట్రై బ్లాక్ తలక ఓపెనింగ్, ట్రై బ్లాక్ తలక క్లోజింగ్. ఎవరి ట్రై బ్లాక్ షుడ్ ఎండ్స్ విత్ ఏ క్యాచ్ బ్లాక్. ట్రై బ్లాక్ ఎండింగ్లో కంపల్సరీ మీరు ఏం రాయాల్సి ఉంటుందమ్మా? క్యాచ్ బ్లాక్ అనేది రాయాలి. ఎవరి ట్రై బ్లాక్ మస్ట్ ఎండ్స్ విత్ ఏ క్యాచ్ బ్లాక్. ట్రై బ్లాక్ ఎండింగ్లో కంపల్సరీ మనం క్యాచ్ బ్లాక్ రాయాలి. సో ట్రై అనేది మీరు లోవర్ కేస్లోనే రాయాల్సి ఉంటుంది, క్యాచ్ అనేది కూడా మీరు లోవర్ కేస్లోనే రాయాలి. ట్రై బ్లాక్లో ఏమైనా ఎర్రర్స్, రన్ టైమ్ ఎర్రర్స్ రైజ్ అయితే ఆ ఎర్రర్స్ అనేవి ఎక్కడ క్యాచ్ అవుతాయేమో ద ఎర్రర్స్ విల్ బి క్యాచ్డ్ ఇన్ టు ద క్యాచ్ బ్లాక్. క్యాచ్ బ్లాక్లో మీరు ఎక్సెప్షన్ అని చెప్పి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. యూ కెన్ గివ్ ఎనీ ఆబ్జెక్ట్ నేమ్. ఈ ఆబ్జెక్ట్ నేమ్ ఎక్సా, వైఆ, జెడ్డా మీ ఇష్టం. బట్ ఇక్కడ ఎక్సెప్షన్కి ఒక ఆబ్జెక్ట్ని మనం క్రియేట్ చేయాలి. ఈ ఆబ్జెక్ట్లో మనకి ఏం స్టోర్ అవుతుందో ట్రై బ్లాక్లో ఏమైతే రన్ ఎర్రర్స్ మనకి రైజ్ అయ్యాయో, సో ట్రై బ్లాక్లో రైజ్ అయిన ఎర్రర్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు ఈ ఆబ్జెక్ట్లో ఎక్స్ అనే ఆబ్జెక్ట్లో మనకి స్టోర్ అవుతుంది. సో ఇఫ్ యూ వాంట్ టు సీ దట్ ఎర్రర్, మీరు ఆ ఎర్రర్ని చూడాలి అనుకుంటే యూ కెన్ ప్రింట్ ఇట్. system.out.println ఎక్స్ అని చెప్పి మనం ఆ ఎర్రర్ని ప్రింట్ చేయొచ్చు. చూడండి, ఆ ఎర్రరే మనకి ఇక్కడ ప్రింట్ అయిందమ్మా, అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్. సో మనం ఎక్కడైనా టైప్ చేసామమ్మా అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ అని? మనం ఎక్కడ టైప్ చేయలేదు. ఇట్ ఈస్ ఏ ప్రీ డిఫైన్డ్ ఎర్రర్ మెసేజ్. ఇట్ ఈస్ ఏ ప్రీ డిఫైన్డ్ ఎర్రర్ మెసేజ్. ఆ ప్రీ డిఫైన్డ్ ఎర్రర్ మెసేజ్ని మనం క్యాచ్ చేసి ప్రింట్ చేయొచ్చు. మీకు ఈ క్యాచ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయిందా లేదా మీ కన్ఫర్మేషన్ కోసం నేను ఇక్కడ ఏం చేస్తున్నాను చూడండి. sysout catch block executed. So you can see here catch block executed. So only for your confirmation, మీ కన్ఫర్మేషన్ కోసం నేను ఎలా ప్రింట్ చేస్తాను అంటే క్యాచ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయింది అని మీకు చూపించే ఉద్దేశంతో సో నేను ఇది ప్రింట్ చేస్తున్నాను. ఒకసారి టాప్ నుంచి చూద్దామా. అబ్జర్వ్ ద ప్రోగ్రామ్ ఫ్రమ్ ద బిగినింగ్. యూ కెన్ టేక్ ఎనీ క్లాస్ నేమ్. మీకు నచ్చిన క్లాస్ నేమ్ తీసుకోండి. నేను ఏదో ఎక్సెప్షన్ ఎగ్జాంపుల్ అని ఏదో తీసుకున్నా. సో రైట్ ఏ మెయిన్ మెథడ్ ట్రై బ్లాక్. సో ట్రై బ్లాక్లో ఒక స్టేట్మెంట్ ఏదో ప్రింట్ స్టేట్మెంట్ హాయ్ అని రాసాను. ఇక్కడ మీరు అవుట్పుట్లో చూడొచ్చు. సో ఇనీషియల్గా మీకు హాయ్ ప్రింట్ అయింది. సో ఆఫ్టర్ ప్రింటింగ్ ద హాయ్ ఏ అనే ఒక అరే తీసుకున్నా.
సో ఏ అనే అరే తీసుకున్న తర్వాత ఏ ఆఫ్ 6ని ప్రింట్ చేయమని చెప్పాను. బట్ దెర్ ఈజ్ నో ఇండెక్స్ లైక్ ఏ ఆఫ్ 6. సో ఏ పర్టికులర్ లైన్లో అయితే మీకు ఎర్రర్ అనేది రైజ్ అవుతుందో ఆ లైన్ నుంచి మీకు ఎగ్జిక్యూషన్ జంప్ అవుతుంది. అంటే రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఏమైనా ప్రింట్ అయ్యేమో చూడము. ఈ పాస్ అని కానీ ఏబిసి అనేది కానీ మీకు ఏమైనా ప్రింట్ అయిందమ్మా? కెన్ యూ సీ ఎనీథింగ్? పాస్ ఆర్ ఏబిసి ఏం ప్రింట్ కాలేదు. సో ఎందుకు ప్రింట్ కాలేదమ్మా? ఏ లైన్లో అయితే మనకి ఎర్రర్ రైజ్ అయిందో ఫ్రమ్ దట్ లైన్ ద ఎగ్జిక్యూషన్ విల్ జంప్ టు ద క్యాచ్ బ్లాక్. ఈ పర్టికులర్ లైన్ నుంచి ఎగ్జిక్యూషన్ అనేది ఎక్కడికి జంప్ అవుతుంది చూడండి. ఫ్రమ్ హియర్ ద ఎగ్జిక్యూషన్ విల్ జంప్ టు ద క్యాచ్ బ్లాక్. మీకు ఈ పాస్ అనేది కానీ ఈ ఏబిసి అనేది కానీ ఈ కన్సోల్లో ఎక్కడ కూడా కనిపించదు. యూ కాంట్ సీ దిస్ పాస్, యూ కాంట్ సీ దిస్ ఏబిసి. సో డైరెక్ట్గా మీకు అది క్యాచ్ బ్లాక్లోకి వెళ్తుంది. క్యాచ్ బ్లాక్లో ఏం ప్రింట్ అవుతుంది చూడమ్మా? ఇన్ ద క్యాచ్ బ్లాక్ వీఆర్ ప్రింటింగ్ దట్ ప్రీడిఫైన్డ్ ఎర్రర్ మెసేజ్ అండ్ వీఆర్ ప్రింటింగ్ దిస్ క్యాచ్ బ్లాక్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ అనే స్టేట్మెంట్ని మనం ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం. అండ్ వన్ మోర్ థింగ్, క్యాచ్ బ్లాక్తో పాటుగా ఇక్కడ మీకు ఫైనల్లీ అనే ఒక బ్లాక్ ఇచ్చాను చూడండి. దెర్ ఈజ్ ఎ బ్లాక్ కాల్డ్ ఫైనల్లీ బ్లాక్. వాట్ ఈస్ దిస్ ఫైనల్లీ బ్లాక్? irrespective of error always the finally block will be executing. అంటే అర్థం ఏంటమ్మా? ఎర్రర్తో సంబంధం లేకుండా ఎప్పుడు కూడా మీకు ఫైనల్లీ అనే బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఎర్రర్ ట్రై బ్లాక్లో ఎర్రర్ ఉన్నప్పుడు ఫైనల్లీ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ట్రై బ్లాక్లో ఎర్రర్ ఏమీ లేనప్పుడు కూడా మీకు ఫైనల్లీ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ క్యాచ్ బ్లాక్ అలా కాదమ్మా. క్యాచ్ బ్లాక్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది? ఇఫ్ ఎనీ ఎర్రర్ ఇన్ ద ట్రై బ్లాక్లో ఎర్రర్ ఉంటేనే క్యాచ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ దెర్ ఈస్ నో ఎర్రర్ ఇన్ ద ట్రై బ్లాక్లో ఎర్రర్ ఏమీ లేదనుకోండి, ఇట్ విల్ నాట్ ఎగ్జిక్యూట్ ద క్యాచ్ బ్లాక్ అనేది మనకి ఎగ్జిక్యూట్ కాదు. చూద్దాం. ప్రజెంట్ అయితే మనకి ఫైనల్లీ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయింది. సో ఇన్సైడ్ ద ఫైనల్లీ బ్లాక్లో జస్ట్ నేను ఏదో ఒక ఇండియా అని ప్రింట్ చేస్తున్నా. యూ కెన్ సీ దట్ ఇండియా. సో అగైన్ ఐఎమ్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ ద ప్రోగ్రామ్ వితౌట్ ఎనీ ఎర్రర్స్. ఇప్పుడు ప్రోగ్రామ్ని రన్ చేస్తున్నాను ఎర్రర్స్ ఏమీ లేకుండా. అంటే చూడమ్మా, ఫస్ట్ మీకు ఏం ప్రింట్ అవుతుంది? హాయ్ అనేది ప్రింట్ అవుతుంది. హాయ్ తర్వాత వీఆర్ ప్రింటింగ్ ఏ ఆఫ్ 0. వాట్ ఈస్ ద వాల్యూ ఇన్ ఏ ఆఫ్ 0? ఏ ఆఫ్ 0లో వాల్యూ అంటే మనకి ఏం ప్రింట్ అవుతుందమ్మా? ఏ ఆఫ్ 0 వాల్యూ ఈస్ 10 అనేది ఇక్కడ మనకి ప్రింట్ అవుతుంది. సో దెర్ ఈస్ నో ఎర్రర్. ఎక్కడ ఎర్రర్ ఏం లేదమ్మా. ఇట్ విల్ కంటిన్యూ విత్ ఎ ట్రై బ్లాక్. నెక్స్ట్ స్టేట్మెంట్ మనకి ఏంటమ్మా? పాస్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో నెక్స్ట్ ఏబిసి అనేది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు మీకు క్యాచ్ బ్లాక్ ఏమైనా ఎగ్జిక్యూట్ అవుతుందా అంటే నో, ఇట్ విల్ నాట్ ఎగ్జిక్యూట్ ద క్యాచ్ బ్లాక్. వై? బికాస్ దెర్ ఈస్ నో ఎర్రర్ ఇన్ ద ట్రై బ్లాక్లో మీకు ఎలాంటి ఎర్రర్ లేదు. సో క్యాచ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ కాదు. ఫైనల్లీ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుందా అంటే ఎస్, ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ద ఫైనల్లీ బ్లాక్ ఆల్వేస్. అంటే మనకి ట్రై బ్లాక్లో ఎర్రర్ ఉన్నా మీకు ఫైనల్లీ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ట్రై బ్లాక్లో ఎర్రర్ ఏమీ లేకపోయినా కూడా మీకు ఫైనల్లీ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అబ్జర్వ్ ద అవుట్పుట్. రన్ చేస్తున్నాను చూడండి. సో ఇనీషియల్గా మనకి టాప్లో ఉన్న హాయ్ ప్రింట్ అయిందమ్మా, మీరు చూడొచ్చు. యూ కెన్ సీ ద హాయ్. నెక్స్ట్ టైం ప్రింట్ అయిందమ్మా ఏ ఆఫ్ 0. సో వాట్ ఈస్ ద వాల్యూ ఇన్ ఏ ఆఫ్ 0? ఏ ఆఫ్ 0లో మనకి ఏముందమ్మా? 10 అనేది ఉంది. యూ కెన్ సీ ద 10. సో నెక్స్ట్ యూ కెన్ సీ ద పాస్ తర్వాత ఏంటమ్మా? ఏబిసి. యూ కెన్ సీ ద ఏబిసి. దట్ మీన్స్ ఆల్ ద స్టేట్మెంట్స్ ఇన్ ట్రై బ్లాక్లో ఉండే అన్ని స్టేట్మెంట్స్ మనకి ఎగ్జిక్యూట్ అయింది. సో దెర్ ఈస్ నో ఎర్రర్. ఎక్కడ ఎలాంటి ఎర్రర్ లేదు. సో క్యాచ్ బ్లాక్ ఏమైనా ఎగ్జిక్యూట్ అయిందో ఒకసారి చూడమ్మా, కన్సోల్ అబ్జర్వ్ చేయండి. సో ఆఫ్టర్ ఏబిసి మీకు ఏమైనా క్యాచ్ బ్లాక్ ఎగ్జిక్యూటెడ్ అని ఏమైనా ప్రింట్ అయిందమ్మా? లేదు. దట్ మీన్స్ క్యాచ్ బ్లాక్ ఈస్ నాట్ ఎగ్జిక్యూటెడ్. ఫైనల్లీ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయిందా లేదా చూడండి. దట్ మీన్స్ ఇండియా ప్రింట్ అయిందా లేదా? ఎస్, ఇండియా ఈజ్ ప్రింటెడ్. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎర్రర్ ఆల్వేస్ ద ఫైనల్లీ బ్లాక్ ఈజ్ ఎగ్జిక్యూటింగ్. అయితే ఇంతవరకు మనం మాట్లాడుకున్న ఈ విషయాలన్నీ కూడా ఒకసారి నోట్బుక్లో రాసుకుందాం. సో టేక్ ద హెడ్డింగ్. ఈరోజు హెడ్డింగ్ ఏంటమ్మా? ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఓకే, టేక్ ద ఫస్ట్ పాయింట్. నోట్ ఇట్ డౌన్. With using exception handling, note చేసుకున్నామా? With using exception handling, we can identify the runtime errors in the program. We can identify the runtime errors in the program.
మా ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనే కాన్సెప్ట్ కొంచెం పెద్ద కాన్సెప్టే, మెల్లగా స్టెప్ బై స్టెప్ చెప్పుకుందాం. ఓకే, స్లోగా అర్థం చేసుకోండి. సో నెక్స్ట్ పాయింట్ అమ్మ, ప్రోగ్రామ్ లాజిక్ షుడ్ బి ఇన్ ట్రై బ్లాక్. ప్రోగ్రామ్ లాజిక్ షుడ్ బి ఇన్ ట్రై బ్లాక్. మనం ప్రోగ్రామ్ తలక లాజిక్ అనేది ఎందులో రాస్తున్నాము? ట్రై, TRY, ట్రై. ప్రోగ్రామ్ లాజిక్ షుడ్ బి ఇన్ ట్రై బ్లాక్, comma, if any error identified that will be catched into catch block. That will be catched into catch block. అర్థమేంటమ్మా? ట్రై బ్లాక్లో మీకు ఏమైనా ఎర్రర్ ఐడెంటిఫై అయితే అది మీకు ఎక్కడ క్యాచ్ అవుతుంది? సో దట్ విల్ బి క్యాచ్డ్ ఇంటూ క్యాచ్ బ్లాక్. ట్రై అనేది లోవర్ కేస్లోనే ఉంటుంది, క్యాచ్ అనేది కూడా లోవర్ కేస్లోనే ఉంటుంది. ఓకే, సో ఇంకో విషయం ఏంటమ్మా, ఇక్కడ మనకి ప్రీ డిఫైన్డ్ ఎర్రర్ మెసేజెస్ ఉంటాయి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఎర్రర్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఏమైనా ఇచ్చామనుకోండి, A6ని ప్రింట్ చేయమన్నాం. సో మనకి ఒక ప్రీ డిఫైన్డ్ ఎర్రర్ మెసేజ్ అనేది ఇక్కడ క్యాచ్ అవుతుంది. సో ఎర్రర్ మెసేజ్ని మీరు ప్రింట్ చేయాలి అనుకుంటే యూ కెన్ ప్రింట్ దట్ ఎర్రర్ మెసేజ్. చూడండి, ఇక్కడ అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ మనం ఏమి టైప్ చేయలేదమ్మా. ఈ విషయం అనేది ఆల్రెడీ జావాలో ఎగ్జిస్టెడ్ ప్రీ డిఫైన్డ్ ఎర్రర్ మెసేజ్. ఓకే, అదే విషయాన్ని నోట్ చేసుకోండి. నెక్స్ట్ పాయింట్ ఏం రాస్తారంటే, in Java we have predefined error messages. In Java we have predefined error messages that was written to the catch block. And we can print it. అర్థమైందమ్మా? In Java we have a predefined error messages, so that was written to the catch block and we can print it. సో ఎర్రర్ మెసేజెస్ అనేవి మనకి క్యాచ్ బ్లాక్లోకి క్యాచ్ అవుతాయి. మీరు కావాలనుకుంటే ఆ ప్రీ డిఫైన్డ్ ఎర్రర్ మెసేజెస్ని మనం ఏం చేసుకోవచ్చమ్మా? ప్రింట్ చేసుకోవచ్చు. మనకి క్యాచ్ బ్లాక్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందమ్మా? ఎవరైనా చెప్పగలుగుతారా? when the catch block will be executing. క్యాచ్ బ్లాక్ అనేది మీకు ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది? ఇఫ్ ఎనీ ఎర్రర్ ఇన్ ద ట్రై బ్లాక్. ట్రై బ్లాక్లో ఏమైనా ఎర్రర్ ఉంటేనే క్యాచ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందమ్మా. ట్రై బ్లాక్లో ఎర్రర్ ఏం లేదనుకోండి, మరి ఇఫ్ దెర్ ఈస్ నో ఎర్రర్ ఇన్ ద ట్రై బ్లాక్లో ఎర్రర్ ఏం లేదనుకోండి, అప్పుడు మీకు క్యాచ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుందా అంటే నో, ఇట్ విల్ నాట్ ఎగ్జిక్యూట్ ద క్యాచ్ బ్లాక్. అదే విషయాన్ని నెక్స్ట్ పాయింట్లో నోట్ చేసుకుందాం. ఇఫ్ ఎర్రర్ ఫౌండ్ ఇన్ ద ట్రై బ్లాక్, then only the catch block will execute. అంటే ట్రై బ్లాక్లో ఏమైనా ఎర్రర్ ఐడెంటిఫై అయితేనే మీకు క్యాచ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ ఫైనల్లీ బ్లాక్ అలా కాదమ్మా. ఫైనల్లీ బ్లాక్ ఏంటి? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎర్రర్, అంటే ఎర్రర్తో సంబంధం లేకుండా always the finally block will be executing. Next point అదే నోట్ చేసుకో. irrespective of error always the finally block will be executing. Right. ఇంకా ఉన్నాయమ్మా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్సెప్షన్స్ ఉన్నాయి. వన్ బై వన్ మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇంతవరకు మీరు ఇంట్లో ట్రై చేయండి. సో ఈ ప్రోగ్రామ్ని నేను మీకు పంపిస్తాను. మీరు దీన్ని ట్రై చేసేటప్పుడు 2 రకాలుగా ట్రై చేయాలమ్మా ఇంట్లో. ఏంటి 2 రకాలుగా అంటే, ఇక్కడ వ్యాలిడ్ ఇండెక్స్ ఇస్తూ ఒకసారి ట్రై చేయండి, ఇన్వాలిడ్ ఇండెక్స్ ఇస్తూ ఒకసారి ట్రై చేయండి. సో వ్యాలిడ్ ఇండెక్స్ అంటే ఏంటవుతుందమ్మా? ఇండెక్స్ నెంబర్ 0 నుంచి 0, 1, 2, 3, 4 ఇండెక్స్ నెంబర్ 0 నుంచి ఇండెక్స్ నెంబర్ 4 వరకు ఈ మధ్యలో ఏదైనా ఒక ఇండెక్స్ నెంబర్ ఇస్తే అది ఏమవుతుందమ్మా? వ్యాలిడ్ డేటా. సో అదే వాంటెడ్లో ఇక్కడ ఏదైనా ఇన్వాలిడ్ ఇండెక్స్ ఇవ్వండి అమ్మా. A5 కానీ A6 కానీ ఇలా ఇన్వాలిడ్ ఇండెక్స్ ఇవ్వండి. అప్పుడు క్యాచ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా చూడండి. అప్పుడు మీకు వచ్చే ఎర్రర్ మెసేజ్, ఎర్రర్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ అనే ఎర్రర్ మెసేజ్ వస్తుందా లేదా? సో క్యాచ్ బ్లాక్ ఎగ్జిక్యూటెడ్ అనేది ప్రింట్ అవుతుందా లేదా?
సో ఈ విషయాలు ఒకసారి చెక్ చేయండి. అంటే ఇక్కడ ఒకసారి మీరు వ్యాలిడ్ ఇండెక్స్ ఇచ్చి రన్ చేస్తారు, ఒకసారి ఇన్వాలిడ్ ఇండెక్స్తో కూడా రన్ చేస్తారు. 2 రకాలుగా ఇంట్లో ఒకసారి రన్ చేసి చూడండి. సో ఐఎమ్ షేరింగ్ ద ప్రోగ్రామ్. చాట్ బాక్స్లో ప్రోగ్రామ్ వేసాను చూడండి. రైట్. సో నెక్స్ట్ ఇష్యూకి వస్తే సేవ్ చేసుకున్నాను. సేమ్ ప్రోగ్రామ్ని ఒక చిన్న మాడిఫికేషన్ చేస్తున్నాను చూడండి. సో ఇప్పటివరకు మనం చూసిన ఎర్రర్ ఏంటమ్మా, అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ అనేది మనం చూసాం. అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్. సేమ్ ప్రోగ్రామ్ని ఒక చిన్న మాడిఫికేషన్ చేస్తున్నాను. ఏంటి ఆ మాడిఫికేషన్ చూడండి. ఇక్కడ సేమ్ ప్రోగ్రామ్ కాపీ పేస్ట్ చేశాను. ఏని ఒక అరేగా కాకుండా ఏని ఒక నార్మల్ వేరియబుల్గా తీసుకున్నాను. ఏ అనే వేరియబుల్ని అరే వేరియబుల్గా కాకుండా ఒక నార్మల్ వేరియబుల్ ఇంటీజర్ ఏ అని చెప్పి ఒక నార్మల్ వేరియబుల్గా ఏని తీసుకున్నాను. ఏ వాల్యూ ఇక్కడ ఎలా ఇచ్చాను చూడమా, 5/0 అంటే 5/0. 5ని మనం దేంతో డివైడెడ్ బై చేస్తున్నాము, డివిజన్ చేస్తున్నాము ఇక్కడ 0తో. బట్ మనం చిన్నప్పుడు మ్యాథమెటిక్స్లో ఏం నేర్చుకున్నామా, ఏ వాల్యూనైనా కూడా మనం 0తో డివిజన్ చేయకూడదు. 0తో డివిజన్ చేస్తే ఏం జరుగుతుందమ్మా, డివైడెడ్ బై 0 చేస్తే ఏం జరుగుతుంది, ఏదైనా వాల్యూని మ్యాథమెటిక్స్లో వాట్ ఈస్ ద వాల్యూ, ఏదైనా వాల్యూని డివిజన్ బై 0తో డివిజన్ చేస్తే మనకు వచ్చే అవుట్పుట్ ఏమొస్తుందమ్మా మ్యాథమెటిక్స్లో, ఇన్ఫినిటివ్. ఓకే. సో ఇక్కడ మనకు వచ్చే ఎర్రర్, ఇప్పుడు నేను ఏని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. 5/0 అని ఇచ్చి ఐఎమ్ ట్రయింగ్ టు ప్రింట్ ద ఏ. ఇప్పుడు మనకి రైజ్ అయ్యే ఎర్రర్ ఏంటి, వాట్ టైప్ ఆఫ్ ఎర్రర్ ఇట్ ఈస్ రైజింగ్. ఎందుకు మనం డివైడెడ్ బై 0 చేయకూడదు కదమ్మా. సో డివైడెడ్ బై 0 చేయకూడదు, బట్ చేస్తున్నాం. అలా చేస్తే మనకు వచ్చే ఎర్రర్ ఏంటి, దట్ ఎర్రర్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ అర్థమెటిక్ ఎక్సెప్షన్. అర్థమెటిక్ ఎక్సెప్షన్ అంటారమ్మా. సో పక్కన వాడు క్లియర్గా రాస్తారు డివిజన్ బై 0 చేయడం వల్ల మీకు వచ్చే ఎర్రర్ ఏంటమ్మా, అర్థమెటిక్ ఎక్సెప్షన్. అయితే ఇక్కడ మనకి ఈరోజు మనం మాట్లాడుకుంటున్న ఎక్సెప్షన్ కాన్సెప్ట్లో సో చూడండి, ఇక్కడ చిన్న నోట్స్ ఉంది, ఇది కూడా నేను మీకు పంపిస్తాను, నో నీడ్ టు రైట్ ఇట్. సో జావాలో ఇనీషియల్గా మనకి 2 kinds ఆఫ్ ఎక్సెప్షన్స్ ఉంటాయమ్మా. ఇన్ జావా ఇనీషియల్లీ వీ హ్యావ్ 2 types ఆఫ్ ఎక్సెప్షన్స్. ఏంటమ్మా 2 types ఆఫ్ ఎక్సెప్షన్స్? నెంబర్ 1 అన్చెక్డ్ ఎక్సెప్షన్, వీటినే రన్ టైమ్ ఎక్సెప్షన్స్ అంటామమ్మా. అన్చెక్డ్ ఎక్సెప్షన్ అన్న రన్ టైమ్ ఎక్సెప్షన్ అన్న ఒకటే. నెంబర్ 2 చెక్డ్ ఎక్సెప్షన్, వీటినే కంపైల్ టైమ్ ఎక్సెప్షన్ అంటారు. సో అన్చెక్డ్ ఎక్సెప్షన్ లేదా రన్ టైమ్ ఎక్సెప్షన్. సో రెండోది ఏంటమ్మా చెక్డ్ ఎక్సెప్షన్, దీన్నే కంపైల్ టైమ్ ఎక్సెప్షన్ అంటాం. ప్రజెంట్ మనం మాట్లాడుకుంటుంది ఏంటమ్మా, ప్రజెంట్లీ వీఆర్ ఇన్ రన్ టైమ్ ఎక్సెప్షన్. ప్రజెంట్ మనం రన్ టైమ్ ఎక్సెప్షన్స్లో ఉన్నాము. సో రన్ టైమ్ ఎక్సెప్షన్స్లో మనం ఆల్రెడీ అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్ చూసాం. ఇప్పుడు మనం చూసిన ఎగ్జాంపుల్ ఏంటమ్మా, అర్థమెటిక్ ఎక్సెప్షన్. అంటే మీరు ఏదైనా ఒక వాల్యూని డివైడెడ్ బై 0 చేయడానికి ట్రై చేస్తే, డివిజన్ బై 0 చేయడానికి ట్రై చేస్తే మీకు వచ్చే ఎర్రర్ని ఏమంటారమ్మా, దట్ ఎర్రర్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ అర్థమెటిక్ ఎక్సెప్షన్. చూడండి, ఇక్కడ ఏ ఈక్వల్ టు 5/0 ఇచ్చాను, ఏని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో మనకు వచ్చే ఎర్రర్ని ఇక్కడ ఏమంటున్నామా, అర్థమెటిక్ ఎక్సెప్షన్ అంటున్నాం. సో ఈ ప్రోగ్రామ్ కూడా ఒకసారి పంపిస్తున్నా. సేవ్ ద ప్రోగ్రామ్. సేమ్ ప్రోగ్రామ్, జస్ట్ ఏ వాల్యూని చేంజ్ చేసాము, ఏని ఒక ఎరేగా కాకుండా నార్మల్ వేరియబుల్గా తీసుకున్న డివిజన్ విత్ 0 చేసాం అంతే. రైట్. సో అదేవిధంగా సేమ్ ప్రోగ్రామ్ మళ్ళీ ఒక చిన్న చేంజ్ చూడండి. సేమ్ అదే ప్రోగ్రామ్ కాపీ పేస్ట్ చేశాను, మళ్ళీ ఏని ఒక చిన్న చేంజ్ చేసాం. ఏని ఇంటీజర్గా కాకుండా ఏ డేటా టైప్ ఏమి ఇచ్చాను చూడము. వాట్ ఈస్ ద ఏ డేటా టైప్? ఏ డేటా టైప్ ఈస్ స్ట్రింగ్. ఏని ఒక స్ట్రింగ్ వేరియబుల్గా తీసుకున్నాను. సో లోపల ఏం స్టోర్ చేస్తున్నానమ్మా, ఇన్సైడ్ ద ఏ ఐఎమ్ గోయింగ్ టు స్టోర్ నల్ వాల్యూని స్టోర్ చేస్తున్నాను. ద ఏ ఈస్ హ్యావింగ్ నల్ వాల్యూ. సో నౌ ఐఎమ్ ట్రైంగ్ టు ప్రింట్ system.out.println. ఏం ప్రింట్ చేయడానికి ట్రై చేస్తున్నాను చూడండి, ఏ డాట్ లెంత్. బట్ నల్ వాల్యూకి మీరు లెంత్ని క్యాలిక్యులేట్ చేయగలుగుతారా అంటే నో, యూ కెనాట్ క్యాలిక్యులేట్ ద లెంత్ ఫర్ ద నల్ వాల్యూస్. సో నల్ వాల్యూకి మనం ఎప్పుడు కూడా లెంత్ని క్యాలిక్యులేట్ చేయాలి. లెంత్ అంటే అర్థం ఏంటమ్మా, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. లెంత్ ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. ఇక్కడ నల్ని ఎప్పుడైనా మీరు నల్ వాల్యూకి లెంత్ని క్యాలిక్యులేట్ చేయడానికి ట్రై చేస్తే
మీకు వచ్చేటటువంటి ఎర్రర్ని ఏమంటారమ్మా, దట్ ఎర్రర్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ నల్ పాయింటర్ ఎక్సెప్షన్. నల్ పాయింటర్ ఎక్సెప్షన్. చూడండి ప్రజెంట్ మనం ఎక్కడ ఉన్నామో రన్ టైమ్ ఎక్సెప్షన్స్లో ఉన్నాం. సో రన్ టైమ్ ఎక్సెప్షన్స్లో ఆల్రెడీ మనం అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ అనేది చూసాం, అర్థమెటిక్ ఎక్సెప్షన్ చూసాం. ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది ఏంటమ్మా, నల్ పాయింటర్ ఎక్సెప్షన్. ఇఫ్ యు ఆర్ ట్రయింగ్ టు క్యాలిక్యులేట్ ద లెంత్ ఫర్ నల్కి లెంత్ని క్యాలిక్యులేట్ చేయడానికి ట్రై చేస్తే మీకు వచ్చేటటువంటి ఎర్రర్ని ఏమంటారమ్మా, నల్ పాయింటర్ ఎక్సెప్షన్ అంటారు. ఇది కూడా ఒకసారి పంపిస్తున్నాం, సేవ్ చేసుకోండి. అన్నీ సేమ్ ప్రోగ్రామ్స్ అన్న, ఓన్లీ ఒకే ఒక లైన్ మారుతుంది అంతే. రైట్. సో నల్ పాయింటర్ ఎక్సెప్షన్ తర్వాత నెక్స్ట్ ఎక్సెప్షన్ ఏంటో ఒకసారి చూడండి. ఆఫ్టర్ ద నల్ పాయింటర్ ఎక్సెప్షన్ ద నెక్స్ట్ వన్ ఈస్ నెంబర్ ఫార్మాట్ ఎక్సెప్షన్. సో ఒకసారి అది అలా రాసుకోండి. నెంబర్ ఫార్మాట్ అంటే ఏంటో చెప్తాను. ప్రజెంట్ మనం ఎక్కడ ఉన్నామో రన్ టైమ్ ఎక్సెప్షన్స్లో ఉన్నాం. రన్ టైమ్ ఎక్సెప్షన్స్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఏమున్నాయి, అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ అండ్ అర్థమెటిక్ ఎక్సెప్షన్, నల్ పాయింటర్ ఎక్సెప్షన్, నా ఫైనల్లీ నెంబర్ ఫార్మాట్ ఎక్సెప్షన్. సో నెంబర్ ఫార్మాట్ ఎక్సెప్షన్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. చూడండి, ఒకసారి ఇలా అబ్జర్వ్ చేయండి. నేను ఎక్స్ అండ్ వై అనే ఒక రెండు వేరియబుల్స్ తీసుకున్నాను. ఎక్స్ అనేది ఒక వేరియబుల్ తీసుకున్నాను, వై అనేది ఒక వేరియబుల్ తీసుకున్నాను. బట్ ఎక్స్ అండ్ వై వేరియబుల్స్కి డేటా టైప్ ఏముంది చూడమ్మా. వాట్ ఈస్ ద డేటా టైప్ ఫర్ ద ఎక్స్? ద ఎక్స్ డేటా టైప్ ఈస్ స్ట్రింగ్, వై డేటా టైప్ ఈస్ స్ట్రింగ్. ఆల్వేస్ ద స్ట్రింగ్ వాల్యూ షుడ్ బి ఇన్ డబుల్ కొటేషన్స్. మనకి స్ట్రింగ్ వాల్యూస్ ఎప్పుడు కూడా ఎందులో ఉండాలమ్మా, డబుల్ కొటేషన్స్లో ఉండాలి. ఇక్కడ 10, 20 అని తీసుకున్నాను, బట్ 10 అనేది డబుల్ కొటేషన్స్లో ఉంది, 20 కూడా మనకి డబుల్ కొటేషన్స్లోనే ఉంది. వై? బికాస్ బోత్ ఆర్ స్ట్రింగ్స్. సో నౌ ఐఎమ్ ప్రింటింగ్ system.out.println. ఏం ప్రింట్ చేస్తున్నాను, ఎక్స్ ప్లస్ వైని ప్రింట్ చేస్తున్నాను. సో ఎక్స్ ప్లస్ వై అంటే మీకు 10 + 20 30 ఏమైనా ప్రింట్ అవుతుందా అంటే నో, ఇట్ విల్ నాట్ ప్రింట్ 30. ఇక్కడ మీకు 30 ప్రింట్ అవ్వదమ్మా. ఎందుకమ్మా 30 ప్రింట్ అవ్వదు? ప్రజెంట్ ఎక్స్ వై అనేది ఏమైనా ఇంటీజర్స్గా ఉన్నాయా? నో, ఇట్ ఈస్ నాట్ ఏ ఇంటీజర్స్, బోత్ ఆర్ స్ట్రింగ్స్. మనం స్ట్రింగ్ అనే డేటా టైప్ ఇస్తున్నాం. సో స్ట్రింగ్ అనే డేటా టైప్ ఇచ్చేటప్పుడు 10 + 20 అంటే మీకు అది రెండింటిని కంకాటనేట్ చేస్తుంది. కంకాటనేటింగ్ అంటే అర్థం ఏంటమ్మా, 10 ప్రింట్ అవుతుంది, 10 పక్కన 20 ప్రింట్ అవుతుంది. చూడండి అవుట్పుట్ ఒకసారి చూడమ్మా. పైన టాప్లో మీకు హాయ్ అనేది ప్రింట్ అయింది, అంటే ఎగ్జిక్యూషన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అని మీకు తెలియడానికి ఇండికేషన్ కోసం హాయ్ ఇచ్చాను. సో నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ వాల్యూ 10, వై వాల్యూ 20, బోత్ ఆర్ స్ట్రింగ్స్. ప్రజెంట్ అయితే రెండు స్ట్రింగ్స్ మనకి. సో ఎక్స్ ప్లస్ వైని ప్రింట్ చేస్తే మీకు ఏం ప్రింట్ అయింది చూడమ్మా, ఇక్కడ 10, 20 అని ప్రింట్ అయింది. అంటే 10, 20 రెండు కంకాటనేట్ అయ్యాయి, ఒకదాని పక్కన ఒకటి ప్రింట్ అయింది. సో నేను ఇప్పుడు డేటా టైప్స్ని చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఎక్స్ తాలూకా డేటా టైప్ ప్రజెంట్ స్ట్రింగ్ అని ఉంది, వై తాలూకా డేటా టైప్ కూడా ప్రజెంట్ స్ట్రింగ్ అని ఉంది. మనం ఆ డేటా టైప్స్ని ఇంటీజర్లోకి కన్వర్ట్ చేద్దాం. సో డేటా టైప్స్ని కన్వర్ట్ చేసే కాన్సెప్ట్ని టైప్ కాస్టింగ్ అంటారండి. మేబీ ఆన్ టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో, 1-2 రోజుల్లో మనం మేబీ రేపటి క్లాస్లో మనం మాట్లాడుకుందాం. టైప్ కాస్టింగ్ కోసం ఇన్డెప్త్గా మాట్లాడుకుందాం. ఈరోజు టెంపరీగా ఒక స్ట్రింగ్ వాల్యూని ఇంటీజర్ వాల్యూలోకి కన్వర్ట్ చేయడానికి మన దగ్గర ప్రీ డిఫైన్డ్ మెథడ్ ఒకటి ఉంది. ఏంటి ఆ ప్రీ డిఫైన్డ్ మెథడ్ చూడండి, integer.parseInt. integer.parseInt. It is used to converting suitable values into integer value. suitable value ని అది ఎందులో కన్వర్ట్ చేయగలుగుతున్నామో, ఇంటీజర్లోకి కన్వర్ట్ చేయగలుగుతుంది. ప్రజెంట్లీ వాట్ ఈస్ ద వాల్యూ ఇన్ ద ఎక్స్? ప్రజెంట్ ఎక్స్లో మనకు వాల్యూ ఏముందమ్మా, వాట్ ఈస్ ద వాల్యూ ఇన్సైడ్ ద ఎక్స్? ప్రజెంట్లీ ద ఎక్స్ వాల్యూ ఈజ్ 10. 10 అనేది ఉంది. ఆ 10 అనేది ఇంటీజర్లోకి కన్వర్ట్ అవుతుందా అవదామా? ఈజ్ ఇట్ సూటబుల్? ఎస్, ద 10 ఈజ్ సూటబుల్ టు కన్వర్షన్ ఇంటూ ఇంటీజర్. నెక్స్ట్ మనకి వైలో ఏముందమ్మా, 20 ఉంది. 20 అనేది ఇంటీజర్లో కన్వర్ట్ అవుతుందా లేదా? ఎస్, 20 అనేది కూడా మనకి ఇంటీజర్లో కన్వర్ట్ అవుతుంది. ఇట్ ఈజ్ ఆల్సో సూటబుల్. సో మనకి అవుట్పుట్ ఏమొచ్చింది చూడమ్మా, అది అవుట్పుట్ ఈజ్ 30. ప్రీవియస్గా మీకు అవుట్పుట్ 10, 20 అని వచ్చిందమ్మా, అవి స్ట్రింగ్స్గా ఉండేటప్పుడు. మీరు దాన్ని ఇంటీజర్గా కన్వర్ట్ చేసిన తర్వాత మీకు అవుట్పుట్ ఏమొచ్చింది, 30. సో అయితే ఇక్కడ మీరు integer.parseInt అనేది వాడినా మీ ఇష్టమే, లేదా మీరు integer.valueof అనేది కూడా వాడచ్చు, యువర్ విష్.
మీరు ఇంటీజర్ డాట్ పార్సెంట్ వాడినా మీ ఇష్టమే, లేదా ఇంటీజర్ డాట్ వాల్యూ ఆఫ్ అనేది వాడినా మీ ఇష్టమే. బోత్ ఆర్ యూజ్డ్ టు కన్వర్టింగ్ ద సూటబుల్ వాల్యూస్ ఇంటూ ఇంటీజర్ వాల్యూస్. సూటబుల్ వాల్యూస్ని మనకి ఇంటీజర్ వాల్యూస్లోకి కన్వర్ట్ చేస్తుంది. ఇక్కడ కూడా మీకు అవుట్పుట్ అనేది 30 అని వచ్చింది. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే 10, 20కి బదులుగా ఐఎమ్ గివింగ్ సమ్ రమేష్. ఎక్స్లో ఏమి ఇచ్చాను చూడమ్మా, ఇక్కడ నేను ఎక్స్లో రమేష్ అనేది ఇచ్చాను. స్ట్రింగ్ కదా, వీ కెన్ గివ్ ఎనీ స్ట్రింగ్. సో రమేష్ అని చెప్పి డబల్ కొటేషన్స్లో తీసుకున్నాను. నా కెన్ యూ కన్వర్ట్ రమేష్ ఇంటూ ఇంటీజర్? ఈజ్ ఇట్ పాసిబుల్? No, it is impossible. So we cannot convert Ramesh or Suresh into integer. మనం రమేష్ని సురేష్ని ఇంటీజర్లో కన్వర్ట్ చేయడం అనేది పాసిబుల్ అయ్యే పని కాదు. ఇట్ ఈస్ అ ఇంపాసిబుల్ కేస్. సో ఇలాంటివి సూటబుల్ కాని వాల్యూస్ మీరు ఏమైనా ఇస్తే అప్పుడు మీకు అది ఒక ఎర్రర్ని రైజ్ చేస్తుంది. ఎర్రర్ ఏంటి చూడమ్మా, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ నెంబర్ ఫార్మాట్ ఎక్సెప్షన్. నెంబర్ ఫార్మాట్ ఎక్సెప్షన్. So whatever the input you given like Ramesh, you can't convert that Ramesh into integer. So రమేష్ని ఇంటీజర్లో కన్వర్ట్ చేయడం కుదరదు అని చెప్పి మనకు చెప్తున్నాం. సో అంటే ఇప్పుడు ప్రజెంట్ మనం ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్లో ఉన్నాము, రన్ టైమ్ ఎక్సెప్షన్స్ మాట్లాడుకుంటున్నా. వాట్ ఆర్ ద డిఫరెంట్ రన్ టైమ్ ఎక్సెప్షన్స్? ఎరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్, అర్థమెటిక్ ఎక్సెప్షన్, నల్ పాయింటర్ ఎక్సెప్షన్. ద లాస్ట్ వన్ ఈస్ ద నెంబర్ ఫార్మాట్ ఎక్సెప్షన్. సో నెంబర్ ఫార్మాట్ ఎక్సెప్షన్ ఏంటంటే అర్థం ఏంటమ్మా, సో సూటబుల్ కాని వాల్యూస్ని మీరు ఇంటీజర్లోకి కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తే, సూటబుల్ కాని వాల్యూస్ని మీరు ఇంటీజర్లోకి కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తే మీకు వచ్చే ఎర్రర్ ఏంటమ్మా, నెంబర్ ఫార్మాట్ ఎక్సెప్షన్. ఓకే, సో ఇది కూడా ఒకసారి పంపిస్తాను. ప్లీజ్ సేవ్ ద ప్రోగ్రామ్. డేటా టైప్స్ని ఒక డేటా టైప్ నుంచి వేరొక డేటా టైప్లోకి ఎలా మార్చాలి అనేది మనం టైప్ కాస్టింగ్లో ఇన్డెప్త్గా మాట్లాడుకున్నాము. ఈరోజు ఏదో అవసరం కొలది ఇక్కడ స్ట్రింగ్ని ఇంటీజర్లో ఎలా మార్చాలి అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం అంతే. సో ఇక్కడ మీరు ఇంటీజర్ డాట్ పార్సెంట్ వాడినా మీ ఇష్టమే, లేదా ఇంటీజర్ డాట్ వాల్యూ ఆఫ్ అనేది వాడినా మీ ఇష్టమే. సో బోత్ ఆర్ యూజ్డ్ టు కన్వర్టింగ్ ద సూటబుల్ వాల్యూస్ ఇంటూ ఇంటీజర్ వాల్యూస్. రైట్, అయితే ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నవన్నీ కూడా రన్ టైమ్ ఎక్సెప్షన్స్లోకి వచ్చాము. సో నౌ కమింగ్ టు ద హెడింగ్. ఇప్పుడు హెడింగ్ తీసుకున్నాము కంపైల్ టైమ్ ఎక్సెప్షన్ లేదా చెక్డ్ ఎక్సెప్షన్. కంపైల్ టైమ్ ఎక్సెప్షన్ లేదా చెక్డ్ ఎక్సెప్షన్. మీ నోట్ ప్యాడ్ కూడా ఒకసారి మీకు పంపిస్తాను, ఒక్క నిమిషం, మళ్ళీ మిస్ అవుతుంది. నోట్ ప్యాడ్ కూడా మీకు చాట్ బాక్స్లో వేసాను, ప్లీజ్ సేవ్ దట్ నోట్ ప్యాడ్. సో వాట్ ఈస్ దిస్ కంపైల్ టైమ్ ఎక్సెప్షన్ లేదా చెక్డ్ ఎక్సెప్షన్ అంటే ఏంటి? దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. అయితే బిఫోర్ దట్ మా కంపైల్ టైమ్ ఎక్సెప్షన్లోకి వెళ్ళడానికన్నా ముందర ఇంకో చిన్న విషయం చెప్పి అందులోకి వెళ్తాను చూడండి, జస్ట్ ఒక 5 minutes. సో ఈ మధ్యన ఇంటర్వ్యూస్లో ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏంటి అంటే జాగ్రత్తగా వినండి క్వశ్చన్. కెన్ యూ రైట్ ఎ మల్టిపుల్ క్యాచ్ బ్లాక్స్? కెన్ యూ రైట్ మల్టిపుల్ క్యాచ్ బ్లాక్స్ అండర్ వన్ ట్రై బ్లాక్? ఒక ట్రై బ్లాక్ అండర్లో మీరు మల్టిపుల్ క్యాచ్ బ్లాక్స్ని రాయగలుగుతారా, లేదా సింగిల్ క్యాచ్ బ్లాక్ ఒక క్యాచ్ బ్లాక్ మాత్రమే రాయగలుగుతారా అని క్వశ్చన్ అడుగుతున్నాడు అన్న. సో దానికి ఆన్సర్ ఏంటి అంటే ఎస్, వీ కెన్ రైట్ మల్టిపుల్ క్యాచ్ బ్లాక్స్ని రాయొచ్చు. బట్ ఎలా? దానికి ఒక కండిషన్స్ ఉన్నాయి. అంటే కొన్ని సిచ్యువేషన్స్లో మాత్రమే మనం రాయగలుగుతాం. సో ఏంటి ఆ సిచ్యువేషన్స్? ఎప్పుడు రాయగలుగుతాం, ఎప్పుడు రాయలేం. సో కొన్ని సిచ్యువేషన్స్లో మీరు రాయలేరమ్మా, కొన్ని సిచ్యువేషన్స్లో మాత్రమే రాయగలుగుతాం. సో ఆ సిచ్యువేషన్స్ ఏంటో ఒకసారి చూసి అప్పుడు మనం కంపైల్ టైమ్ ఎక్సెప్షన్స్లోకి వెళ్దాం. సో ఏం లేదమ్మా, ఇక్కడ చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. ఒకసారి చిన్న ఎగ్జాంపుల్ చూడండి. సే ఈ పర్టికులర్ ట్రై బ్లాక్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయమ్మా. ఏంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ అంటే, ఇక్కడ నేను ఎక్స్ అనేది ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. ఎక్స్ అనే స్ట్రింగ్ని మనం ఎందులో కన్వర్ట్ చేస్తున్నాము, ఇంటీజర్లో కన్వర్ట్ చేస్తున్నాం. ఇక్కడ మీకు ఎలాంటి ఎర్రర్ వచ్చే ఛాన్స్ ఉందమ్మా? వాట్ టైప్ ఆఫ్ ఎర్రర్ హియర్ ఇట్ మే త్రో? ఎలాంటి ఎర్రర్ని ఇది త్రో చేసే ఛాన్స్ ఉంది? దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ నెంబర్ ఫార్మాట్ ఎక్సెప్షన్. అంతే కదమ్మా. రాముని
ఇంటీజర్ కింద కన్వర్ట్ చేయమంటే ఇక్కడ మీకు వచ్చే ఎర్రర్ ఏంటమ్మా, నెంబర్ ఫార్మాట్ ఎక్సెప్షన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకొక ఎర్రర్ కూడా ఉంది చూడండి. ఇక్కడ ఏ అనే ఒక వేరియబుల్ తీసుకున్నానమ్మా, సమ్ 50, బి అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను, బి ఈక్వల్ టు 0, ఏ బై బి. ఇక్కడ మీకు రైజ్ అయ్యే ఎర్రర్ ఏంటమ్మా, వాట్ టైప్ ఆఫ్ ఎర్రర్ ఇట్ మే రైజ్? కాదమ్మా, 50 బై అర్థమెటిక్ ఎక్సెప్షన్. ఇక్కడ మనకు రైజ్ అయ్యే ఎర్రర్ ఏంటమ్మా, అర్థమెటిక్ ఎక్సెప్షన్. అంటే ఒక ట్రై బ్లాక్లో మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ రైజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదా. ఒక ట్రై బ్లాక్లోంచి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ బయటకి త్రో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదా. సో ఆ ట్రై బ్లాక్ బయట మీరు ఇలా మల్టిపుల్ క్యాచ్ బ్లాక్స్ పెట్టుకోవచ్చు. చూడండి, నేను ఎన్ని క్యాచ్ బ్లాక్స్ రాశాను, ఇక్కడ 2 క్యాచ్ బ్లాక్స్ అనేవి రాశాను. ఐ రిటర్న్ 2 క్యాచ్ బ్లాక్స్. అయితే ఆ క్యాచ్ బ్లాక్ లోపల క్లియర్గా మీరు స్పెషలైజేషన్ రాయాలి. అంటే మీరు ఏ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్ని హ్యాండిల్ చేద్దాం అనుకుంటున్నారు, క్యాచ్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఒక క్యాచ్ బ్లాక్లో నేను ఎలాంటి ఎక్సెప్షన్ క్యాచ్ చేస్తున్నానమ్మా, అర్థమెటిక్ ఎక్సెప్షన్ని క్యాచ్ చేస్తున్నాను. ఇంకో దగ్గర ఏం క్యాచ్ చేస్తున్నాను, నెంబర్ ఫార్మాట్ ఎక్సెప్షన్. అర్థమైందమ్మా. సో ఇలా మీరు మల్టిపుల్ క్యాచ్ బ్లాక్స్ రాసుకోవచ్చు. కాకపోతే క్యాచ్ బ్లాక్ లోపల క్లియర్గా మీరు మెన్షన్ చేయాలి. ఏం మెన్షన్ చేయాలి, ఒక క్యాచ్ బ్లాక్లో అర్థమెటిక్ అని రాస్తారు, వేరొక క్యాచ్ బ్లాక్లో నెంబర్ ఫార్మాట్ అని రాస్తారు, సో వేరొక క్యాచ్ బ్లాక్లో అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ అని రాస్తారు, సో వేరొక క్యాచ్ బ్లాక్లో నల్ పాయింటర్ ఎక్సెప్షన్ అని చెప్పి రాస్తారు. ఇలా మీరు ఎన్ని క్యాచ్ బ్లాక్స్ అయినా రాసుకోవచ్చు. ఒక్కొక్క క్యాచ్ బ్లాక్లోని క్లియర్గా మీరు అది అర్థమెటికా, నెంబర్ ఫార్మాటా, అరే ఇండెక్స్ అనేది క్లియర్గా మీరు ఎలాంటి ఎర్రర్ని క్యాచ్ చేద్దాం అనుకుంటున్నారు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయాలి. అలా కాకుండా మీరు ఓన్లీ ఎక్సెప్షన్ అని రాశారనుకోండి, ఇఫ్ యూ రైట్ ఓన్లీ ఎక్సెప్షన్ అంటే మీరు స్పెషలైజేషన్ ఏం రాయలేదు, ఇక్కడ ఓన్లీ ఎక్సెప్షన్. అంటే ఈరోజు మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ చూసాం చూడండి, ఫస్ట్ ఎగ్జాంపుల్లో మనం ఇక్కడ ఏం రాసాం, ఎక్సెప్షన్ అని రాసాం. ఇలా ఓన్లీ ఎక్సెప్షన్ అని రాశారనుకోండి, ఇలా మల్టిపుల్ క్యాచ్ బ్లాక్స్ ఇప్పుడు రాయగలుగుతారా అంటే నో, యూ కెనాట్ రైట్ ఎ మల్టిపుల్ క్యాచ్ బ్లాక్స్. చూడండి, ఇది ఒకసారి నేను కాపీ పేస్ట్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ ఇంకో క్యాచ్ బ్లాక్ విత్ ఎక్సెప్షన్తో రాయడానికి ట్రై చేస్తున్నా. ఇమీడియట్లీ ఇట్ ఈస్ రైజింగ్ ఎర్రర్. ఇమీడియట్గా మనకి ఎర్రర్ రైజ్ అయింది, ఎందుకంటే ఇక్కడ ఎక్సెప్షన్, ఇక్కడ ఎక్సెప్షన్. ఓన్లీ ఎక్సెప్షన్ ఉంటే యూ కాంట్ రైట్ ఎ మల్టిపుల్ క్యాచ్ బ్లాక్స్. సో మీరు ఎప్పుడు మల్టిపుల్ క్యాచ్ బ్లాక్స్ రాయగలుగుతారమ్మా, క్యాచ్ బ్లాక్ లోపల మీరు క్లియర్గా మెన్షన్ చేయాలి. సో ఏం మెన్షన్ చేయాలి, అర్థమెటిక్ ఎక్సెప్షన్ లేదా నల్ పాయింటర్ ఎక్సెప్షన్, సో లేదా నెంబర్ ఫార్మాట్ ఎక్సెప్షన్, లేదా అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్. మీరు ఎలాంటి ఎక్సెప్షన్ని క్యాచ్ చేయాలనుకుంటున్నారు. సో యూ కెన్ రైట్ ఎ మల్టిపుల్ క్యాచ్ బ్లాక్స్ విత్ ఎ డిఫరెంట్ ఎక్సెప్షన్స్, విత్ ఎ డిఫరెంట్ ఎక్సెప్షన్స్. అయితే క్వశ్చన్ అండ్ ఆన్సర్ రెండు చెప్తా, రాసుకోండి ఒకసారి, ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. సో క్వశ్చన్ ఏంటమ్మా, కెన్ యూ రైట్ ఎ మల్టిపుల్ క్యాచ్ బ్లాక్స్ అండర్ వన్ ట్రై బ్లాక్? కెన్ యూ రైట్ ఎ మల్టిపుల్ క్యాచ్ బ్లాక్స్ అండర్ వన్ ట్రై బ్లాక్? ఆన్సర్ రాసుకోండి. ఎస్, we can write a multiple catch blocks. We can write multiple catch blocks with different exceptions. With different exceptions. రైట్ అండి. సో ఇప్పుడు మన కాన్సెప్ట్లోకి వచ్చేద్దామా. మన కాన్సెప్ట్ ఏంటి, కంపైల్ టైమ్ ఎక్సెప్షన్ లేదా చెక్డ్ ఎక్సెప్షన్స్. ఇప్పటివరకు మనం రన్ టైమ్ ఎక్సెప్షన్స్ కోసం మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఒకసారి కంపైల్ టైమ్ ఎక్సెప్షన్స్ కోసం కూడా మాట్లాడుకుందాం. సో ఈ కంపైల్ టైమ్ ఎక్సెప్షన్కి ఇంకో పేరేముంది, చెక్డ్ ఎక్సెప్షన్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సో ఐ విల్ షో ఎ స్మాల్ ఎగ్జాంపుల్. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. సో ఒకసారి ఎగ్జాంపుల్ ఇలా చూడండి. ఇక్కడ నేను ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ అని చెప్పి ఒక ప్రీడిఫైన్డ్ క్లాస్ ఒకటి తీసుకున్నాను. ఈ ప్రీడిఫైన్డ్ క్లాస్ ఎందులో ఉంటుంది, ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ అనేది. సో దిస్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ యువర్ జావా. జావాలో ఇది ఒక ప్రీడిఫైన్డ్ క్లాస్, ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్. యాక్చువల్గా మీకు అడ్వాన్స్డ్ జావా ఫ్యూచర్లో నేర్చుకునేటప్పుడు మీకు ఇవన్నీ నేర్పిస్తూ ఉంటుంటారు. లైక్ మనం జావాలో మన ఎక్సెల్ షీట్స్ని కానీ, మన నోట్ ప్యాడ్స్ని కానీ, ఇలాంటివి దేన్నైనా ఫైల్స్ని తీసుకొచ్చి ఒక అంటే మన సిస్టంలో ఉన్నటువంటి ఒక ఎక్సెల్ షీట్ కానీ, లేదా మన సిస్టంలో ఉన్న నోట్ ప్యాడ్ని కానీ, లేదా మన సిస్టంలో ఉండే ఒక వర్డ్ డాక్యుమెంట్ని కానీ, ఇలాంటి ఫైల్స్ అన్నింటినీ కూడా మీరు ఒక ఫైల్ రూపంలో కన్వర్ట్ చేసుకోవచ్చు. యూ కెన్ కన్వర్ట్ ఇంటూ ఏ ఫైల్ విత్ యూజింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద ఫైల్స్ కాన్సెప్ట్. జావాలో ఫైల్స్ కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది, దాని ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ అని చెప్పి ఒక ప్రీడిఫైన్డ్ క్లాస్ ఉంటుంది. ఆ ప్రీడిఫైన్డ్ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకుంటాం. ఆబ్జెక్ట్ని మీ ఇష్టమో ఎక్స్, వై, జెడ్ ఏదైనా తీసుకోవచ్చు.
ఎగ్జాంపుల్గా నేను ఏదో F1 అనో F2 అని అంటే ఫైల్ 1 ఫైల్ 2 ఇలా ఏదో సంథింగ్ ఆబ్జెక్ట్ నేమ్స్ తీసుకుంటున్నా. సో ఇందులో మనం ఏం చేస్తున్నాం అంటే మీరు ఏ ఫైల్ని ఇప్పుడు ఈ ఫైల్స్ కాన్సెప్ట్లోకి కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఎగ్జాంపుల్గా నేను ఒక ఎక్సెల్ నా సిస్టంలో ఉన్న ఒక ఎక్సెల్ ఫైల్ని కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. వేర్ ఈజ్ మై ఎక్సెల్ షీట్? నా ఎక్సెల్ షీట్ ఎక్కడుందమ్మా నా సిస్టంలో సి డ్రైవ్లో, సి డ్రైవా, డి డ్రైవా, ఈ డ్రైవా మీ ఇష్టం. మీ సిస్టంలో ఉన్న ఏ డ్రైవ్లో ఆ డ్రైవ్ నేమ్ రాయాలి అండ్ ఆ ఫైల్ నేమ్ అది a.xls, b.xls సంథింగ్. మీరు ఏ ఎక్సెల్ షీట్ని లేదా ఏ నోట్ ప్యాడ్ని ఈ ఫైల్స్ కాన్సెప్ట్లోకి కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నారు. సో యూ నీడ్ టు మెన్షన్ ద నేమ్ అండ్ ద లొకేషన్ ఆఫ్ you need to mention the name and the location of the file. ఆ ఫైల్ మీ సిస్టంలో ఉన్న ఫైల్ తాలూకా నేమ్, మీ సిస్టంలో ఉండే ఫైల్ తాలూకా లొకేషన్ మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇదంతా పర్ఫెక్ట్ అమ్మ, దెర్ ఈజ్ నో ఎర్రర్. యాక్చువల్గా ఇక్కడ ఎలాంటి తప్పు లేదు, బట్ స్టిల్ ఇట్ ఈస్ రైజింగ్ ఏ ఎర్రర్. మనం ఏమో ప్రోగ్రామ్ రన్ చేసామా? ప్రోగ్రామ్ ఏం రన్ చేయలేదు కదా. బిఫోర్ ఎగ్జిక్యూషన్కి ముందుగుండానే బిఫోర్ ఎగ్జిక్యూషన్ ఓన్లీ ఇట్ ఈస్ రైజింగ్ ఏ ఎర్రర్. మనం ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ముందుగుండానే మనకి ఫైల్స్ కాన్సెప్ట్లో ఒక ఎర్రర్ అనేది రైజ్ అయింది. ఏంటి ఎర్రర్? ఈ ఎర్రర్ ఏంటంటే మనకి జావా ఏం చెప్తుందంటే మీరు ఇక్కడ ఒక ఫైల్ ఏదో మెన్షన్ చేశారు, అంటే ఒక లొకేషన్ ఒక ఫైల్ ఏదో మెన్షన్ చేశారు, బట్ ఐ డోంట్ నో అబౌట్ దట్ ఫైల్. ఆ ఫైల్ కోసం నాకేం తెలీదు. ఆ ఫైల్ ఉండొచ్చు లేదా ఆ ఫైల్ ఉండకపోవచ్చు. సో ఐఎమ్ నాట్ షూర్ అని చెప్పి జావా మనకి చెప్తుంది. జావా మనకి ఏం చెప్తుందమ్మా? సో ఇక్కడ మీరు ఏదో ఒక ఫైల్ నేము ఫైల్ లొకేషన్ రాశారు, బట్ మీ సిస్టంలో ఆ ఫైల్ ఉందా లేదా నాకు తెలీదు. దాని రెస్పాన్సిబిలిటీ మీదే. ఆ ఫైల్ ఉండొచ్చు, ఆ ఫైల్ లేకపోవచ్చు. ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ ఫైల్. ఆ ఫైల్కి నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి జావా మనకి చెప్తున్నాం. సో ఇలా ఒక కంపైల్ టైమ్ ఎర్రర్ వచ్చేటప్పుడు దీనికి 2 రకాల సొల్యూషన్స్ ఉన్నాయి. వీ హ్యావ్ 2 టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్. రేపు చెప్తాలండి, ఈరోజు మనకు టైం సరిపోదమ్మా. సో ఏంటి ఆ 2 టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ అంటే, సొల్యూషన్ నెంబర్ 1, మీరు ఈ పర్టికులర్ లైన్ని తీసుకువెళ్ళి ట్రై బ్లాక్లో పెట్టుకుంటారు. ఈ లైన్ని తీసుకువెళ్ళి మీరు ట్రై బ్లాక్లో పెట్టుకుంటారు. సో ట్రై బ్లాక్లో పెట్టుకుంటే అప్పుడు అది మీ సిస్టమ్ ప్రోగ్రామ్ రన్ చేసేటప్పుడు అది వెళ్ళి చెక్ చేసుకుంటుంది. ఈ ఫైల్ అనేది అవైలబుల్గా ఉందా లేదా చెక్ చేసుకుంటుంది. ఫైల్ అనేది అవైలబుల్గా ఉంటే మీకు ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుంది. ఈ ఫైల్ అనేది అవైలబుల్గా లేదనుకోండమ్మా, ఫైల్ అవైలబుల్గా లేకపోతే అది ట్రై బ్లాక్లోంచి ఏ బ్లాక్లోకి వెళ్ళిపోతుంది? క్యాచ్ బ్లాక్లోకి వెళ్ళి క్యాచ్ బ్లాక్లో ఫైల్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ అని ఉంటుంది. ఆ ఫైల్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ అదే మనకి క్యాచ్ అవుతుంది. అది ఒక సిచ్యువేషన్. సో రెండోది ఏంటంటే యు ఆర్ కన్ఫర్మ్ ద ఫైల్ ఈజ్ అవైలబుల్. ఆ ఫైల్ అవైలబిలిటీ ఉందని మీకు 100% కన్ఫర్మేషన్ ఉంది. అప్పుడు మీరు ట్రై బ్లాక్ క్యాచ్ బ్లాక్ రాయాల్సిన పని లేదు. సింపుల్గా మీరు త్రోస్ ఎక్సెప్షన్ అనే కాన్సెప్ట్ వాడి మీరు జావాకి ఏం చెప్తారంటే ఈ ఫైల్ అవైలబుల్గా ఉంది, 100% నాకు గ్యారంటీ ఉంది అని చెప్పి మీరు తిరిగి జావాకి చెప్తారు. సో దాన్ని ఏమంటారమ్మా? త్రోస్ ఎక్సెప్షన్ అంటారు. అయితే దానికోసం మనం రేపు మాట్లాడుకుందాం, ఈరోజు టైం అయిపోయింది. సో మీకు ప్రీవియస్గా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే 10:40 క్లాస్లోకి రండి. సో ఈ కంపైల్ టైమ్ ఎక్సెప్షన్ కోసం రేపటి క్లాస్లో ఇన్డెప్త్గా విత్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుందాం. ఓకే, ఈరోజు ఇంట్లో ఒకసారి రన్ టైమ్ ఎక్సెప్షన్స్ ట్రై చేయండి. ఈ రోజుకి ఇలా క్లోజ్ చేస్తున్నాం. సీ యూ ఆన్ టుమారో. బాయ్. Thank you, sir. Thank you, sir.